అంగన్వాడీ టీచర్లు ఆయాలకు ఇచ్చే యూనిఫామ్ చీరలను స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలంగాణ సచివాలయంలో పరిశీలించారు. అధికారులు మంత్రికి పలు రకాల చీరలను చూపించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి అధికారులకు అంగన్వాడీలకు ఇచ్చే చీరలకు సంబంధించి పలు సూచనలు చేశారు. దీంతో తెలంగాణ చరిత్రలో మొదటిసారి మహిళా సమైక్య సభ్యులకు యూనిఫామ్ చీరలు రాబోతున్నాయి. 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు యూనిఫామ్ చీరలు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో త్వరలోనే యూనిఫామ్ చీరలు ఫైనలైజ్ కానున్నాయి.